భీమవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు గ్రామ నాయకత్వాలకు నమస్కారం. ఏ గ్రామాల్లో అయితే చెరువులు తెగినాయో నేను ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారికి చెప్పాను, తక్షణ మరమ్మతులకి నిధులు విడుదల చేయమని. ఇప్పుడు 10 గంటల కల్లా దాని విషయం మనకి క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మనం ఆ చెరువులు మరమ్మతులు తాత్కాలికంగా కనుక బస్తాలో ఏదో కూడా వేసి పుట్టుకోకపోతే మన పొలాలకు ఇబ్బంది, ఆ వరదంతా వచ్చి మళ్ళీ మునేరులో పడుతూ ఉంది. దానివల్ల విజయవాడకి ఇబ్బంది, మళ్ళీ మనకు రేపు రైతాంగానికి నీరు లేకుండా అదొక ఇబ్బంది, మళ్ళీ ఈ చెరువుల్లో నీళ్ళు వచ్చి పొలాల మీద పడి అదొక ఇబ్బంది. కాబట్టి దయచేసి మీరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఈలతో కానీ డిఈలతో కానీ సమన్వయపరుచుకొని మీరు పనులు ప్రారంభం చేసుకోవడానికి తగ్గ ఏర్పాట్లు రెడీ చేసుకోండి. ఇసుక బస్తాలకు ఖాళీ బస్తాలు, లేదా మీ సమీపంలో ఉన్నటువంటి గుట్టల దగ్గర నుంచి గ్రావెల్ తీసుకురావాల్సి వస్తే గ్రావెల్ తెచ్చుకోవడానికి, బల్లీలు బాతి చేయాలి కాబట్టి అవి తెచ్చుకోవడానికి ఏర్పాట్లు కాబట్టి ఆ ఏర్పాట్లు మీరు ప్రారంభించండి. వాటికి కావాల్సిన నిధులు తక్షణం యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాం. 1 గంట లోపల మన క్లియరెన్స్ వస్తుంది. సమయం వృధా కాకుండా ఉండటం కోసం మీరు తగు ఏర్పాట్లు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తక్షణ మరమ్మతులకి నిధులు ఇప్పుడు విడుదల చేపిస్తాం. మీరు ఏర్పాట్లు అయితే ప్రారంభించుకోండి. గ్రామ రైతాంగం అందరూ కలిసి అందరినీ కలుపుకొని మీరు వీటికి యుద్ధ ప్రాతిపదికన మీరు సమాయత్తం కావాలని చెప్పి అన్ని గ్రామాలు చెరువులు ఎక్కడైతే తెగిపోయినాయో ఆ గ్రామాల నాయకత్వాలకి, ఆ గ్రామ ప్రజలకి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.